ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు పిలుచుకుంటున్నాయి. ఆ దేశంలో ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉద్యోగం సాధించాలని, బిజినెస్ పెట్టి గట్టిగా సంపాదించాలని, అన్నింటికంటే ఎక్కువగా అమెరికా పౌరసత్వం సాధించి గ్రీన్ కార్డ్ పొందాలని విదేశాల నుండి వలస వెళ్లిన అనేక మంది స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆశపడుతూ ఉంటారు. ఆ మేరకు వారి సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే గత దశాబ్ద కాలంగా అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్లు నెమ్మదించాయి. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా వరకు అన్ని రకాలుగా పోటీ పెరిగిపోయి పెద్ద కలలు కన్న ఎంతో మంది నిరాశకు గురవుతున్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అమెరికా అక్కడి స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో చదువుల కోసం వెళ్లే అనేక మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అనంతరం తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో విదేశీ గ్రాడ్యుయేట్లు అమెరికాలో ఉండగా వారికి ఉద్యోగ అవకాశాలు లేక, ఉద్యోగం వచ్చినా వీసా ఎక్స్టెండ్ వీసా అప్రూవ్ అవ్వక వేలాది మంది సొంత దేశాలకు వెనుదిరుగుతున్న పరిస్థితి. అయితే ఈ ప్రాబ్లంకు కొంచెం ఊరట కలిగించే విధంగా యుఎస్ కాన్సులేట్ కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తాజాగా గైడ్లైన్స్ తో వేలాది మంది గ్రాడ్యుయేట్లకు లాభం చేకూరనుంది. అవును, అమెరికాలో గుర్తింపు పొందిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ ఆఫర్ పొందిన విద్యార్థులు వర్క్ ఓరియంటెడ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు పొందడం సులభతరం కానుంది. స్పెసిఫిక్ అప్లికేషన్లకు ఎక్సెప్షన్స్ ను ఎప్పుడు రికమెండ్ చేయాలనే దానిపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ జూలై 15న కాన్సులర్ అధికారులకు నూతన గైడ్లైన్స్ ను జారీ చేసింది. వర్క్ వీసా జారీ ప్రక్రియను సార్ట్అవుట్ చేయడంతో పాటు వేగవంతం చేసే లక్ష్యంతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ మార్పులు ప్రపోజ్ చేసింది. ఈ కొత్త స్కీమ్ ప్రకారం ఎలిజిబుల్ అప్లికెంట్స్ లేదా మెంబర్స్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను మరింత త్వరగా అందుకుంటారు. ఈ మేరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రపోజ్ చేసిన కొత్త గైడ్లైన్స్ అమల్లోకి వస్తే పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు ప్రయోజనం పొందుతారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డేట్లు యుఎస్ ఎంబసీ త్వరలో విడుదల చేయనుంది. అమెరికా ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు పిలుచుకుంటున్నాయి. ఆ దేశంలో ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉద్యోగం సాధించాలని, బిజినెస్ పెట్టి గట్టిగా సంపాదించాలని, అన్నింటికంటే ఎక్కువగా అమెరికా పౌరసత్వం సాధించి గ్రీన్ కార్డ్ పొందాలని విదేశాల నుండి వలస వెళ్లిన అనేక మంది స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆశపడుతూ ఉంటారు. ఆ మేరకు వారి సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే గత దశాబ్ద కాలంగా అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్లు నెమ్మదించాయి. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా వరకు అన్ని రకాలుగా పోటీ పెరిగిపోయి పెద్ద కలలు కన్న ఎంతో మంది నిరాశకు గురవుతున్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అమెరికా అక్కడి స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో చదువుల కోసం వెళ్లే అనేక మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అనంతరం తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో విదేశీ గ్రాడ్యుయేట్లు అమెరికాలో ఉండగా వారికి ఉద్యోగ అవకాశాలు లేక, ఉద్యోగం వచ్చినా వీసా ఎక్స్టెండ్ వీసా అప్రూవ్ అవ్వక వేలాది మంది సొంత దేశాలకు వెనుదిరుగుతున్న పరిస్థితి. అయితే ఈ ప్రాబ్లంకు కొంచెం ఊరట కలిగించే విధంగా యుఎస్ కాన్సులేట్ కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తాజాగా గైడ్లైన్స్ తో వేలాది మంది గ్రాడ్యుయేట్లకు లాభం చేకూరనుంది. అవును, అమెరికాలో గుర్తింపు పొందిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ ఆఫర్ పొందిన విద్యార్థులు వర్క్ ఓరియంటెడ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు పొందడం సులభతరం కానుంది. స్పెసిఫిక్ అప్లికేషన్లకు ఎక్సెప్షన్స్ ను ఎప్పుడు రికమెండ్ చేయాలనే దానిపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ జూలై 15న కాన్సులర్ అధికారులకు నూతన గైడ్లైన్స్ ను జారీ చేసింది. వర్క్ వీసా జారీ ప్రక్రియను సార్ట్అవుట్ చేయడంతో పాటు వేగవంతం చేసే లక్ష్యంతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ మార్పులు ప్రపోజ్ చేసింది. ఈ కొత్త స్కీమ్ ప్రకారం ఎలిజిబుల్ అప్లికెంట్స్ లేదా మెంబర్స్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను మరింత త్వరగా అందుకుంటారు. ఈ మేరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రపోజ్ చేసిన కొత్త గైడ్లైన్స్ అమల్లోకి వస్తే పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు ప్రయోజనం పొందుతారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డేట్లు యుఎస్ ఎంబసీ త్వరలో విడుదల చేయనుంది. అమెరికా ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు పిలుచుకుంటున్నాయి. ఆ దేశంలో ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉద్యోగం సాధించాలని, బిజినెస్ పెట్టి గట్టిగా సంపాదించాలని, అన్నింటికంటే ఎక్కువగా అమెరికా పౌరసత్వం సాధించి గ్రీన్ కార్డ్ పొందాలని విదేశాల నుండి వలస వెళ్లిన అనేక మంది స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆశపడుతూ ఉంటారు. ఆ మేరకు వారి సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే
గత దశాబ్ద కాలంగా అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్లు నెమ్మదించాయి. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా వరకు అన్ని రకాలుగా పోటీ పెరిగిపోయి పెద్ద కలలు కన్న ఎంతో మంది నిరాశకు గురవుతున్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అమెరికా అక్కడి స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో చదువుల కోసం వెళ్లే అనేక మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అనంతరం తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో విదేశీ గ్రాడ్యుయేట్లు అమెరికాలో ఉండగా వారికి ఉద్యోగ అవకాశాలు లేక, ఉద్యోగం వచ్చినా వీసా ఎక్స్టెండ్ వీసా అప్రూవ్ అవ్వక వేలాది మంది సొంత దేశాలకు వెనుదిరుగుతున్న పరిస్థితి. అయితే ఈ ప్రాబ్లంకు కొంచెం ఊరట కలిగించే విధంగా యుఎస్ కాన్సులేట్ కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తాజాగా గైడ్లైన్స్ తో వేలాది మంది గ్రాడ్యుయేట్లకు లాభం చేకూరనుంది. అవును, అమెరికాలో గుర్తింపు పొందిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ ఆఫర్ పొందిన విద్యార్థులు వర్క్ ఓరియంటెడ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు పొందడం సులభతరం కానుంది. స్పెసిఫిక్ అప్లికేషన్లకు ఎక్సెప్షన్స్ ను ఎప్పుడు రికమెండ్ చేయాలనే దానిపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ జూలై 15న కాన్సులర్ అధికారులకు నూతన గైడ్లైన్స్ ను జారీ చేసింది. వర్క్ వీసా జారీ ప్రక్రియను సార్ట్అవుట్ చేయడంతో పాటు వేగవంతం చేసే లక్ష్యంతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ మార్పులు ప్రపోజ్ చేసింది. ఈ కొత్త స్కీమ్ ప్రకారం ఎలిజిబుల్ అప్లికెంట్స్ లేదా మెంబర్స్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను మరింత త్వరగా అందుకుంటారు. ఈ మేరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రపోజ్ చేసిన కొత్త గైడ్లైన్స్ అమల్లోకి వస్తే పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు ప్రయోజనం పొందుతారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డేట్లు యుఎస్ ఎంబసీ త్వరలో విడుదల చేయనుంది. అమెరికా ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు పిలుచుకుంటున్నాయి. ఆ దేశంలో ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉద్యోగం సాధించాలని, బిజినెస్ పెట్టి గట్టిగా సంపాదించాలని, అన్నింటికంటే ఎక్కువగా అమెరికా పౌరసత్వం సాధించి గ్రీన్ కార్డ్ పొందాలని విదేశాల నుండి వలస వెళ్లిన అనేక మంది స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, బిజినెస్ ఎంటర్ప్రీనియర్స్ ఆశపడుతూ ఉంటారు. ఆ మేరకు వారి సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే గత దశాబ్ద కాలంగా అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్లు నెమ్మదించాయి. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా వరకు అన్ని రకాలుగా పోటీ పెరిగిపోయి పెద్ద కలలు కన్న ఎంతో మంది నిరాశకు గురవుతున్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అమెరికా అక్కడి స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో చదువుల కోసం వెళ్లే అనేక మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అనంతరం తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో విదేశీ గ్రాడ్యుయేట్లు అమెరికాలో ఉండగా వారికి ఉద్యోగ అవకాశాలు లేక, ఉద్యోగం వచ్చినా వీసా ఎక్స్టెండ్ వీసా అప్రూవ్ అవ్వక వేలాది మంది సొంత దేశాలకు వెనుదిరుగుతున్న పరిస్థితి. అయితే ఈ ప్రాబ్లంకు కొంచెం ఊరట కలిగించే విధంగా యుఎస్ కాన్సులేట్ కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తాజాగా గైడ్లైన్స్ తో వేలాది మంది గ్రాడ్యుయేట్లకు లాభం చేకూరనుంది. అవును, అమెరికాలో గుర్తింపు పొందిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ ఆఫర్ పొందిన విద్యార్థులు వర్క్ ఓరియంటెడ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు పొందడం సులభతరం కానుంది. స్పెసిఫిక్ అప్లికేషన్లకు ఎక్సెప్షన్స్ ను ఎప్పుడు రికమెండ్ చేయాలనే దానిపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ జూలై 15న కాన్సులర్ అధికారులకు నూతన గైడ్లైన్స్ ను జారీ చేసింది. వర్క్ వీసా జారీ ప్రక్రియను సార్ట్అవుట్ చేయడంతో పాటు వేగవంతం చేసే లక్ష్యంతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ మార్పులు ప్రపోజ్ చేసింది. ఈ కొత్త స్కీమ్ ప్రకారం ఎలిజిబుల్ అప్లికెంట్స్ లేదా మెంబర్స్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను మరింత త్వరగా అందుకుంటారు. ఈ మేరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రపోజ్ చేసిన కొత్త గైడ్లైన్స్ అమల్లోకి వస్తే పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు ప్రయోజనం పొందుతారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డేట్లు యుఎస్ ఎంబసీ త్వరలో విడుదల చేయనుంది.